నా సేవకుడు అయిన ఇశ్రాయేలు, నేను ఏర్పరచుకున్న యాకోబు, నా స్నేహితుడైన అబ్రహాము సంతానమా, భూ దిగంతముల నుండి నేను పట్టుకొని దాని కొనల నుండి పిలుచుకొనినవాడా, నీవు నా దాసుడవనియు నేను నిన్ను ఉపేక్షింపగా ఏర్పరచుకుంటుననియు నేను నీతో చెప్పి ఉన్నాను, నీకు తోడై ఉన్నాను. భయపడకము, నేను నీ దేవుడనై ఉన్నాను, దిగులు పడకము, నేను నిన్ను బలపరుతును అన్నాడు. ఇప్పుడు దేవుడు కృపతో మనల్ని పిలుచుకున్నాడు, ఏర్పరచుకున్నాడు, ఎరుగున్నాడు, అన్నీ చేశాడు, బాగుంది. నీతిమంతులుగా తీర్చాడు, ఆయన రక్తంతో కడిగాడు, పరిశుద్ధపరిచాడు, సూపర్, బాగుంది. కానీ ఇప్పుడు దేవుని మార్గంలోకి వచ్చి ఈ ఇరుకు మార్గ ప్రయాణంలో ఉంటుండగా ఎన్నో ఆటుపోట్లు, ఎదురు దెబ్బలు తగులుతున్నాయి. చాలా విషయాలు సాధించాలనుకుంటున్నాం, కానీ సాధించలేకపోతున్నాం. చాలా విషయాలు పొందగోరుతున్నాం, చూడగోరుతున్నాం, కానీ పొందలేకపోతున్నాం, చూడలేకపోతున్నాం. జాగ్రత్తగా వినండి. మనం దేవుని చేత ఏర్పరచబడ్డాం, ఆయన రక్తం చేత విమోచింపబడ్డాం, పరిశుద్ధపరచబడ్డాం, పరిశుద్ధులుగా ఉండుటకు పిలవబడ్డాం. ఇది లేఖనం చెప్తున్న సాక్ష్యం తమ్ముడు. పిలవటం అయితే అట్ట పిలిచాడు, కానీ అలా నిలబడటం అనేది మనకు చేత కావటల్లా. చాలా విషయాలు సాధించగోరుతున్నాం, సాధించలేకపోతున్నాం. నిలవాలనుకుంటున్నాం, నిలవలేకపోతున్నాం. గెలవాలనుకుంటున్నాం, కానీ ఓటమి బాట పడుతున్నాం. అధిగమించాలనుకుంటున్నాం, కానీ అగచాట్ల పాలవుతున్నాం. వాక్యం విన్నప్పుడు తీర్మానాలు చేస్తున్నాం, కానీ ఆ తీర్మానాలు కొద్ది దినాలు కూడా నిలుపుకోలేకపోతున్నాం. ప్రభు సెలవు లేక మాట ఇచ్చి నెరవేర్చగలవాడెవడు అన్నట్టు సన్నిధిలో చేసే తీర్మానాలు 4 రోజుల్లో పట్టపగలైపోతున్నాయి, నిలవట్ల. మరి ఎలా? పరలోక రాజ్యం మనం చేరడానికి మన క్రియలతో నిమిత్తం లేదు, మన విశ్వాసం మాత్రం చాలు అని 2 విధములైన కృపను గురించి మాట్లాడా. ఒక కృప అనర్హులకు అనుగ్రహించేది. మళ్ళీ చెప్తున్నా, ఒక కృప అనర్హులకు అనుగ్రహించేది. వాస్తవంగా పరలోక రాజ్యానికి మనం అర్హులమా, అనర్హులమా? అందరూ నోరు తెరిచి చెప్పండి, పెద్దగా చెప్పాలి. 2 విధములైన కృపను గురించి మాట్లాడుతున్నా. పరలోక రాజ్యానికి మనం అర్హులమా, అనర్హులమా? పెద్దగా చెప్పండి, నోరు తెరిచి. మీరు కూడా చెప్పండి. అనర్హులమే, డౌట్ లేదుగా. మరి అర్హత వచ్చింది ఇప్పుడు మనకి. ఎలా వచ్చింది? మన క్రియల వల్ల వచ్చిందా, ఆయన కృప వల్ల వచ్చిందా? ఎస్, కేవలం ఆయన యందు విశ్వాసం ఉంచుట ద్వారా కృప చేతనే మనం రక్షింపబడి ఉన్నాం. అది దేవుని వరమే కానీ మన క్రియల వలనైనది కాదు. సో ఒక కృపకి మన అర్హతతో నిమిత్తం లేదు, మన క్రియతో నిమిత్తం లేదు. అది ఉచితంగా ఇచ్చిన కృప, కేవలం విశ్వాసం ఉంచుట ద్వారా ఫ్రీగా దొరికిన కృప. అర్థమైందా? ఎరుగని రీతిగా నన్ను దర్శించే నీ కృప. ఒక కృప మన క్రియలతో నిమిత్తం లేకుండా ఉచితంగా లభించింది. ఆ కృప ఎంత గొప్పదంటే పని చెయ్యకయే మనల్ని నీతిమంతులుగా తీర్చింది. ఈ కృప చాలు మనం పరలోకం పోవటానికి. ఇదో కృప. ఇక రెండో కృప అర్హుల మీద చూపించే కృప. అర్హుల మీద చూపించే కృప అంటే ఆ కృప పొందడానికట మనకు అర్హత ఉండాలట. పరలోక రాజ్యం చేరడానికి మన అర్హత ఏంటంటే విశ్వాసమే. విశ్వాసం నువ్వు ఉంచితే ఆయన కృపను చూపించి నిన్ను తీసుకుంటాడు. కానీ భూమి మీద నీవు కొన్ని పొందడానికి, కొన్ని సాధించడానికి, నిత్యత్వంలో బహుమానం పొందడానికి నీకు కృప అవసరం, దేవుని కృప అవసరం. ఆ కృప పొందడానికి మనకు అర్హత కావాలి. ఉదాహరణకి దీనికి మీకు లాజికల్గా వాక్యానుసారంగా చెప్తా. కృప అంటే అందరికీ సమానమేగా, పక్షపాతమేం లేదుగా. కృప అందరికీ ఈక్వల్గా ఇస్తాడు. మరి అట్లయితే ఆదికాండం 6వ అధ్యాయంలో నోవాహు గురించి దేవుడు మాట్లాడుతూ
భూమి మీదున్న జనులందరిలో నీవే నా దృష్టికి కృప పొందిన వాడవు అన్నాడు. ఒక్కసారి చూడండి, ఆదికాండము 6వ అధ్యాయము 8వ వచనం. అది. అయితే నోవాహు యెహోవా దృష్టి యందు కృప పొందిన వాడాయను. ఒక్కసారి నాకు చెప్పండి, నోవాహు దేవుని దృష్టికి కృప పొందిన వాడయ్యాడంట. ఇదేం కృప? కృప అంటే అందరికీ కదా. అంటే నోవాహు ఒక్కడే కృప పొందాడా? అంటే ఇక అప్పుడున్న భూమి మీద ఉన్న మనుషుల్లో ఎవడా కృప పొందలేదా అంటే పొందలేదు అని చెప్తుంది వాక్యం. అందరూ పొందితే స్పెషల్గా నోవహు దేవుని దృష్టికి కృప పొందినవాడు అనే మాట ఎందుకు రాసింది? నోవహు దినముల్లో ఉన్న జనులందరూ దేవుని దృష్టికి కృప పొందినవారు అని రాయాలి. నోవహు దినముల్లో ఉన్నవారందరూ దేవుని కృప పొందారు అనాలి. ఆ మాట చెప్పలా. నోవహు ఒక్కడే దేవుని దృష్టికి కృప పొందినవాడు అని రాసుంది. అంటే ఆ కృప ఇవ్వటానికి దేవుడు నోవహు ఒక్కడే అర్హుడిగా కనపడ్డాడట. అంటే మిగిలిన వాడు ఎవరికి కూడా అర్హత కనపడలా. ఎందుకు నోవహుకు అది దొరికింది అంటే, నోవహు మిగిలిన సమాజం లాగా ఉండకుండా ప్రత్యేకింపబడిన జీవితాన్ని జీవించాడు. టోటల్ ఫ్యామిలీతో సహా కలిపి తను లోకానికి వేరైన జీవితాన్ని జీవించాడు. అదే మనుషుల మధ్యలో ఉన్నాడు, వాళ్ళని పలకరిస్తున్నాడు, వాళ్ళు పలకరిస్తున్నారు, అంతా నడుస్తుంది, పని పాటలు అన్నీ నడుస్తున్నాయి. కానీ వాళ్ళ ప్రవర్తనకి, వాళ్ళ జీవిత విధానానికి, నోవహు ప్రవర్తనకి, నోవా జీవిత విధానానికి సంబంధం లేకుండా బతికాడు. దేవుని దృష్టికి ఇంపుగా, దేవుని దృష్టికి నచ్చాలి నేను అనే విధంగా జాగ్రత్తలు తీసుకొని బ్రతికాడు. ఈ బ్రతుకును బట్టి నోవహుకి ఆనాడున్న భూమి మీద జనులందరికీ దొరకని కృప నోవహుకు దొరికింది. ఆ కృప ఎంత పని చేసిందంటే, దేవుడు భూమిని జలములతో నిండించాలనుకున్నప్పుడు ఆ జలప్రళయములో నోవహు తన ఫ్యామిలీ నశించకుండా, మరి దేవుడి కృప నోవహు మీదకి వచ్చింది కనుక నోవహును జాగ్రత్త చేయడానికి దేవుడు ఒక ఓడను సిద్ధం చేయమనే సలహా నోవహుకి ఇచ్చాడు. ఆ కృపను బట్టి మిగిలిన వాళ్ళకు కూడా ఆ సలహా ఇవ్వచ్చుగా, లేదు, ఆ కృప పొందడానికి వాళ్ళకు అర్హత లేదు. ఎందుకంటే వాళ్ళు ఆయన మాటలను అలక్ష్యం చేశారు, పెడచెవిన పెట్టారు. నోవహు అయితే ఆ మాటకు లోబడ్డాడు, ఆ కృప పొందాడు. అందుకే మొత్తం ఉన్న జనమంతా జలప్రళయం నశిస్తే నోవహు తన ఇంటి వారితో సహా కాపాడబడ్డాడు. చాలా వందనాలు. ఇకపోతే సౌలు దావీదుల దగ్గర కూడా మనకి ఇది కనపడిద్ది. ఇశ్రాయేలుకు మొదటి రాజు ఎవరు? వెంకట్రావా? ఎవరు? సౌలా? సరే, ఇశ్రాయేలుకు మొదటి రాజు సౌలు. దేవుడు అనుకున్నాడు, సౌలు కాస్త పర్లేదు, సౌలు తర్వాత వాళ్ళ అబ్బాయిని, వాళ్ళ అబ్బాయి తర్వాత వాళ్ళ అబ్బాయిని, వాళ్ళ అబ్బాయి తర్వాత వాళ్ళ అబ్బాయిని, వాళ్ళ అబ్బాయి తర్వాత వాళ్ళ అబ్బాయిని, ఏంటి ఇశ్రాయేలు జనాంగానికి ఎల్లప్పుడూ సౌలు కుటుంబీకుల్నే రాజులుగా చేయాలి అనుకున్నట్ట. ఎవరు? దేవుడు రాజుల రాజు అనుకున్నాడు. కానీ ఏం చేద్దాం, తిరుగుబాటు చేసి పిచ్చి వేషాలు వేసి పదే పదే దేవుణ్ణి అభ్యంతరపరిచి దైవజనుణ్ణి తృణీకరించి, ఎవరినే? దేవుణ్ణి దైవజనుణ్ణి కూడా తృణీకరించి నిర్లక్ష్యంగా వ్యవహరించి ఆ శాశ్వత కృప పోగొట్టుకున్నాడు. నిత్య జీవానికైనా కృప పోలా, కానీ రాజులుగా ఉంచడానికి నిర్ణయించిన కృప పోగొట్టుకున్నాడట. ఎవరైనా? సౌలు. తర్వాత ఎవరెక్కారు సింహాసనం మీదికి? ఎవరు? రైట్, కొంతమంది లైన్లోనే ఉన్నారు. దావీదు ఎక్కాడు. దావీదు లైన్లోకి వచ్చి దేవుని కృప పొంది దేవుని చిత్తానుసారంగా బతకడానికి తన మనసును దృఢపరుచుకున్నాడు. దేవుని మాటలు చదువుకోవటం, ఆ మాటల ప్రకారం బ్రతకటం, ఇక అదే పిచ్చి. దేవుని మాటలు చూసుకోవటం, ఆ మాటల ప్రకారం జీవించటం, ఇదే జీవితం. మనకు కూడా చూడు ఎన్ని సలహాలు చెప్పాడో.
119వ కీర్తన ఎంతమంది చదివారు? 119వ కీర్తన అండి, ఎంతమంది చదివారు? చేతులు ఎత్తండి. కేవలం వాక్యాన్ని గురించే ఆ కీర్తన మొత్తం ఉంటుంది. అతిపెద్ద కీర్తనల గ్రంథంలో కేవలం వాక్యాన్ని గురించి ఘనపరుస్తూ, ధర్మశాస్త్రము, నీ కట్టడలు, నీ విధులు అని వాక్యాన్ని గురించే ఘనపరిచి మాట్లాడతాడు. అందులోనే నీ వాక్యము నా పాదములకు దీపము, నా త్రోవకు వెలుగు అన్న మాట ఉంటుంది. అందులోనే నీ ధర్మశాస్త్రమును బట్టి దినమునకు 7 మార్లు నిన్ను స్తుతించుచున్నానని ఉంటుంది. అందులోనే నీ వాక్యము నా బాధలలో నాకు నెమ్మది కలిగించిందని ఉంటుంది. అందులోనే యవనస్తులు దేని చేత తమ నడత శుద్ధిపరచుకుందురు, నీ వాక్యం వినుట చేతనే కదా. ఇలా బోల్డ్ అని సంగతులు ఉంటాయి ఆ 119వ కీర్తనలో. నీ మాటలను అనుసరించి బ్రతుకువానికి తూలి తొట్టిల్లటానికి కారణమే లేదంటాడు. టోటల్గా దేవుని మాటలను అనుసరించి బ్రతికితే అసలు ఆ లైఫే వేరు అని రాస్తాడు. బాగుంది. సౌలు మాత్రం పనిగట్టుకొని దేవుని మాటల మీద తిరుగుబాటు చేశాడు. ఆ తిరుగుబాటును బట్టి కృప పోగొట్టుకున్నాడు. దావీదు లోబడుటను బట్టి ఆ కృప శాశ్వతంగా పొందుకున్నాడు. తర్వాత భక్తులకు వాగ్దానాలు ఇస్తూ దావీదుకు చూపినట్లు శాశ్వతమైన కృప నేను మీకు చూపుచున్నాను అంటాడు. సౌలుకి ఇద్దామనుకున్నది దావీదుకు దక్కింది. సౌలు వంశీకులు రాజులు కావాల్సింది అది పోయే దావీదు వంశీకులు రాజులయ్యే. హల్లెలూయా. అంటే ఒకడు పోగొట్టుకున్న కృప మరొకడు పొందుకున్నాడు. ఇప్పుడు ఈ కృపనేమందాం? అర్హులను చూసి ఇచ్చే కృప. ముందు చెప్పిన కృప ఏమి నీ పొందో మాకు అర్థమై చావట్లా అంటారా? అట్టయితే మెంటల్ హాస్పిటల్లో చూపించుకోండి. అర్థం కాకపోతే చేయగలిగింది ఏం లేదు. ముందు చూపిన కృప అనర్హుల మీద చూపించిన కృప, నిత్య జీవానికి సంబంధించిన కృప. తర్వాత చూపించే కృప అది రాజ్యానికి సంబంధించి కావచ్చు, వరాలకు సంబంధించి కావచ్చు, ఫలానికి సంబంధించి కావచ్చు, భూమి మీద మనుగడకు సంబంధించి కావచ్చు, ఆశీర్వాదానికి సంబంధించి కావచ్చు, అక్కడ బహుమానానికి సంబంధించి కావచ్చు. ఈ కృప పొందాలంటే మన వంతు ప్రయాస ఉండాలి. ఇంతవరకు అర్థమైతే చేతులు ఎత్తండి. మీకు మెంటల్ హాస్పిటల్ అవసరంలా. దేవునికి స్తోత్రం. అర్థం అయింది. ఇప్పుడు ఈ రెండవ కృప పొందడానికి అర్హత అవసరం అన్నాను. దానికి దేవుడు చెప్పిన హద్దులలో మనం బ్రతకాలి. దేవుడు చెప్పిన కట్టడలను మనం అనుసరించి జీవించాలి. దావీదు వాటిని అనుసరించి బ్రతికాడు, ఆ కృప పొందుకున్నాడు. భక్తులు వాటిని అనుసరించి బ్రతికారు, ఆ కృపలు పొందారు. వరములు పొందారు, ఫలము దొరికింది. ఒక వెలుగు వెలిగారు దేవుని కోసం, సమాజం కోసం. సూపర్గా. మనకు కూడా బోల్డ్ అన్ని ఆశలు ఉంటాయి. కానీ ఏం చేద్దాం, ఆ కృప దొరకట్లా. అది అందని పండే అయింది. దేవుడు అంటాడు, నాకు పక్షపాతం లేదు, మీకు కూడా అట్టి కృప చూపాలని ఆశ కలిగి ఉన్నాను అంటాడు. నీకు ఆశ ఉంది, మాకు కూడా ఆశ ఉంది, కానీ మా వల్ల కాటలా దాన్ని పొందుకోవటం. నీ మాటలను అనుసరించి బ్రతకడానికి ప్రయత్నిస్తున్నాము, కానీ తరచుగా ఓడిపోతున్నాం. నిలవాలని గెలవాలని ఆశపడి పాటలు పాడుతున్నాం. ఇదే నా కోరిక, నవజీవన రాగమాలిక అని పాడుతున్నాం. యేసులాగే ఉండాలని, యేసుతోనే నడవాలని, నిలవాలని, గెలవాలని. మరి జరుగుతున్నాయా? జరుగుతున్నాయా? యేసునందే ఆనందించాలని. సెల్ ఫోన్ లైన్లోకి వచ్చిన తర్వాత సెల్ ఫోన్ వచ్చిన దెబ్బకి యేసుపోయాడు. సెల్లునందే ఆనందించుచుంటిని, ఇదేనా? మీరు పాడరు, నాకు తెలుసు, మీ బ్రెయిన్లు బాగా పనిచేస్తున్నాయి.
అమ్మ బాబోయ్, ఎంత చురుకైపోయారండి మీరు. అబద్ధాలు ఆడుకుని చెప్పండి, నిజమా కాదా? ఎఫెక్ట్ అవుతుందా లేదు? అంతకుముందు కాస్త ఖాళీ దొరికితే ఏదన్నా వాక్యం చదువుకుందాం, పుస్తకం చదువుకుందాం, బైబిల్ చదువుకుందాం, పరిశుద్ధులతో కలుద్దాం, మాట్లాడదా? కదా. ఇప్పుడుందా ఆ పరిస్థితి? పాస్టర్లకే లేదు, ఈ విశ్వాసులకి ఏడ తగలబడిద్ది? ఎవరి జేబులో వాళ్ళకుంది వస్తువు. ఏ కొంచెం ఖాళీ దొరికినా దీయటం, హల్లెలూయా స్తోత్రం తండ్రి వందనాలు యేసయ్యా హల్లెలూయా. ఏది ఇది చూస్తా, అదిగో అద్దిరా ఇప్పుడు మేలుకున్నాడు మావాడు. వెంటనే ఒకటితో ఒకటే సంబంధం లేదు, మొత్తం ఒకటే ఫ్యామిలీ కలిసి ఒక దగ్గరే కూర్చున్నారు, ఎవడిని పలకరించుకోవట్లే. తల్లి కోసెళ్ళు, తండ్రి కోసెళ్ళు, ఇద్దరు పిల్లలకి 2 చెల్లెలు. ఒకే కప్పు కింద ఉంటున్నారు, ఒకరికొకరికి సంబంధాలు లేవు. చాలా వరకు సంబంధ బాంధవ్యాలను కూడా ఎఫెక్ట్ చేసింది అది. ఏం చేద్దాం, అన్ని ఆకర్షణలోకి నేత్రాశ ఎక్కువ. ఇది పెద్ద ఆకర్షణ, అందులో అది ఉంది. ఇప్పుడు యేసులాగే ఉండాలని, యేసుతోనే నడవాలని, నిలవాలని, గెలవాలని, నిలవాలని, గెలవాలని, యేసునందే ఆనందించాలని, యేసునందే ఆనందించాలని, ఇదే నా కోరిక, నవజీవన రాగమాలిక, ఇదే నా కోరిక, నవజీవన రాగమాలిక, నవజీవన రాగమాలిక. దేవునికి మహిమ, దేవునికి మహిమ. ఈ పాట అయింది, కానీ నిజంగా ఆ గెలుపులు, ఆ నడకలు, ఆ నిలవటాలు అంతా బుస్ అయిపోయింది. యథార్థం ఒప్పుకుందాం. కాదా? ఆహా, ఇక్కడ మేమే చేతులు ఎత్తుతున్నాం, మళ్ళీ మీరేమో అంటే ఏంది చాలేమన్నా? నువ్వు కూడా మనకంత టైం ఏడుందిలే. టైం దొరికితే నన్ను కూడా శోధించడానికి అయ్యేస్తుంది అది. అందుకే దానికి దండం పెట్టి దూరంగా మసులుతున్నా. నేత్రాశ అనేది ఎవరికి మార్పు లేదు, అందరికీ కళ్ళు ఉన్నాయి. కళ్ళు ఉన్న వాళ్ళందరికీ నేత్రాశ ఉంటుంది. ఇదొక్కటే కాదు, చాలా విషయాల్లో మనం బలహీనపడుతున్నాం. దేవుడు బోలెడన్ని వాగ్దానాలు, కృపలు మనకి ఇచ్చాడు. వాటిని మనం సొంతం చేసుకోవటానికి కావలసిన విధంగా మనం సిద్ధపడకుండా ఎన్నో రకాల ఆకర్షణల చట్రం మన చుట్టూ బిగించి వాడు మనల్ని దారి మళ్ళిస్తున్నాడు. బలవంతులుగా ఉండాల్సిన వాళ్ళం బలహీనులం అవుతున్నాం. ఫలించవలసిన వాళ్ళం ఫలశూన్యులం అవుతున్నాం. ఇతరులకు సైతం ఆశీర్వాదముగా ఉండాల్సిన వాళ్ళం మనమే ఆశీర్వాదాన్ని అనుభవించకుండా కోల్పోతున్నాం. ఇలా చెప్పుకుంటూ పోతే బోల్డ్ అన్ని ఉన్నాయి, మనం లాస్ అవుతున్నాయి. ఎందుకు ఇవన్నీ మనకు దొరకట్లేదు? ఇవన్నీ ఎందుకు మనం మిస్ అవుతున్నామంటే కృపను పొందకుండా తప్పిపోతున్నాం. అనర్హత వేటు పడుతుంది మన మీద. ఆ వేటు పడకుండా మనం సరిగ్గా నిలవాలని తిప్పలు పడుతున్నాం, కానీ మన వల్ల కావటల్లా. ఉపదేశంలో జరుగుతుంది, మాటలు జాగ్రత్త, చూపులు జాగ్రత్త, ప్రవర్తన జాగ్రత్త, శరీర క్రియలు చేయొద్దు, అలా ఉండొద్దు, ఇలా ఉండొద్దు, నీతి కలిగి ఉండండి, యథార్థంగా ఉండండి, అసూయ కలిగి ఉండొద్దు, ప్రేమ లేకుండా ఉండొద్దు, ప్రేమ కలిగి ఉండండి, సహనం కలిగి ఉండండి, ప్రార్థన చేయండి, వాక్యం చదవండి, పవిత్రతను కాపాడుకోండి, అట్లుండండి, ఇట్లుండండి అని వచ్చిన కాడి నుంచి కూర్చోబెట్టి ఇదే. అవునా? ఇంకేముంది మరి? ఇంక వేరే ఇదే సోప. చివరికి ఎలా అయిపోయిందంటే వినటానికి అలవాటు పడ్డాం, కానీ వాటిని చేయటానికి మాకు కష్టం అయిపోయింది. కానీ అలాగని రాజీ పడుతున్నావా లోకంతో? కాదు, మళ్ళా యాకోబు గాని కడుపులో పెనుగులాడినట్టు పెనుగులాడుతున్నాం. మళ్ళా
ఇదేంది నాయన, నేను ఇటు ఆకర్షించబడుతున్నాను, ఈ దరిద్రం ఏంది నాయన నా వెంట పడింది, నేను దీనికి సంబంధించిన వ్యక్తిని కాదు కదా, నా లోకం నువ్వు కదా, నేను నీ వైపు కదా ఆకర్షింపబడాలి, నేనేంది నాయన ఇట్టలాగబడుతున్నాను, నా బతుకేంది ఇట్ట తగలబడిందని మళ్ళీ ఒక పక్కన వేదన కలుగుతుంది. ఈ ఒక్క మాటకు సమాధానం చెప్పి ముగించకపోతే అప్పుడు అడగండి నన్ను. దేవునికి స్తోత్రం చెప్తే మీకు కొంచెం ఆనందం కలిగిద్ది, మీరు లైన్లోకి వస్తారు. అందుకని తెలుసుకోవాలని ఉందా? ఇప్పుడు సమస్య అర్థమైంది కదా క్లియర్గా? మా చేతులు ఎత్తట్లు అర్థం కాలేదు. రైట్, అర్థమైందా? రైట్, సమస్య అర్థమైంది. కానీ గెలవలేకపోతున్నాం. సహించాలి అని వాక్యంలో చదువుకుంటున్నాం, మనం చదువుతున్నాం. చర్చికి వస్తే అయ్యగారు కూడా అదే చెబుతున్నాడు, ఆత్రపడి కోప్పడవద్దు, సహనం ఉండాలి మనకని. ఇంటికి పోతే ఆవేశం ఆగట్లా. ఒక మాట 2 మాటలు తట్టుకుంటున్నాం, కానీ 3వ మాటకి ఏంది అంటున్నాం. కనీసం 10 మాటలకు ఒక మాట అన్నా ఎదురేస్తారు, ఆగట్లా. మళ్ళీ చర్చికి వచ్చినా వాక్యం చదివినా కోపపడువాడు దేవుని నీతిని నెరవేర్చడు, ఆత్రపడి కోపపడు వద్దని వచనాలు తగులుతుంటే క్షమించండి అప్పుడు మీరు క్షమించబడదురు అని వింటున్నాం. కొంతమంది మొఖాలు చూస్తే సత్యన క్షమించబుద్ధి కాదు, కానీ చర్చికొచ్చి కూర్చోగానే నువ్వు క్షమించకపోతే ఎట్లా అని మాటలు వినపడుతుంటాయి. ఏం క్షమించేది, వీళ్ళు మామూలు కాదు. ఏనేమో క్షమించు అంటాడు. ఏంది క్షమించేదే? ఏం మామూలు దుర్మార్గమా వాళ్ళు చేసింది? మళ్ళీ వాక్యం చదువుతుంటే మనుషుల అపరాధములను మీరు క్షమింపని ఎడల మీ పరలోకపు తండ్రి మిమ్మల్ని ఎలా క్షమించును? క్షమించండి అప్పుడు మీరు క్షమించబడదు. నన్ను నా వల్ల కావట్లేదు దేవుడా. ఆ మనిషి ఎక్కడో ఉంటే పక్కన ఉంటే నాకు ఏమనిపిస్తుంది, కానీ ఎదురుకు వస్తే మాత్రం పట్టుకొని ఇట్లా చాలా విషయాల్లో మన బలహీనతలు మనకు తెలుసు, అవునా? కానీ ఆశేమో దేవుడు చెప్పినట్లే చేయాలని, కానీ జీవితమేమో అలా సాధ్యపడట్లా. దీనికి పరిష్కారం ఏంటి అంటే ఒక్కటే ఒక పరిష్కారం. కృప పొందటానికి అర్హురాలివిగా నువ్వు ఉండునట్లు జీవించాలి, అర్హత పొందినట్లు నువ్వు జీవించాలి అని నిన్ను నన్ను పిలిచిన దేవుడే ఆ కృప పొందటానికి తగిన అర్హత పొందినట్లు కావలసిన జీవితానికి బలాన్ని కూడా ఆయనే ఇవ్వాలి అనేది నేను తెలుసుకున్న సత్యం. ఒంటిగా తిప్పలబడి పోరాడి నిలవలేక గెలవలేక అలసి సొలసి సొమ్మసిల్లే. మేలైనది చేయవలెనని కోరిక నాకు కలుగుచున్నది, కానీ అలాగూ చేయుట నాకు కలుగుటలేదు. రోమాపత్రిక 7వ అధ్యాయము 18-19 వచనాలు. చెయ్యాలనుకున్న మేలు చెయ్యక చెయ్యగోరని కీడే చేస్తున్నా. ఏం జరుగుతుందో నాకు అర్థం కావట్లా. ఒకటి అనుకుంటున్నా, ఇంకొకటి చేస్తున్నా. హృదయం ఒకటి ఆశిస్తుంది, శరీరం ఇంకొకటి చేస్తుంది. ఎట్లా? నిజమే, అందరి శోభ ఇదే. నిద్ర వచ్చిన వాళ్ళు గట్టిగా స్తోత్రం చెప్పండి. శబాష్, దొరికారు. మెలుగుతున్న వాళ్ళు చెప్పండి. నేను నిద్ర వచ్చిన వాళ్ళు చెప్పమంటే కళ్ళు తిరిగి చూస్తావు హల్లెలూయా అంటే. పాయింట్కి వద్దాం. మన శోపే కాదు, పౌలు అంతటి మహనీయుని శోప కూడా అదే. మేలైనది చేయవలెనని కోరిక నాకు కలుగుతున్నది, కానీ అలాగూ చేయుట కలుగుటలేదు. చేయాలనుకున్న మేలు చెయ్యక చెయ్యగోరని కీడే నేను చేయుచున్నాను అన్నాడు. అయ్యో ఇట్టి మరణమునకు లోనగు శరీరము నుండి నన్ను ఎవడు విడిపించును అని ఒక ఆర్తధ్వని చేశాడు. ఆ కింది వచనంలో 8వ అధ్యాయంలో సమాధానం. అయితే ఆత్మ యొక్క నియమము పాప మరణ నియమముల నుండి నన్ను విడిపించను, అందుకు దేవునికి స్తోత్రం అన్నాడు. ఇక్కడ పాయింట్ ఏంటంటే యెహెజ్కేలు గ్రంథం 2వ అధ్యాయము 1వ వచనం. నరపుత్రుడా నీవు చక్కగా నిలవబడుము, నేను నీతో మాట్లాడాలి అన్నాడు దేవుడు. అదే ఉంటుంది, నాకు వెళ్ళి చూడండి. నరపుత్రుడా నీవు చక్కగా నిలవబడుము, నేను నీతో మాట్లాడవలెను అని
దేవుడు యెహెజ్కేలుతో చెప్పాడు. చెప్పిన వెంటనే పాపం యెహెజ్కేలు నిలబడటానికి ప్రయత్నం చేశాడంట. పాపం తిప్పలు పడ్డాడు. ఎన్ని తిప్పలు పడ్డా నిలవలేకపోయాడు. చివరికి దేవుని వైపే చూశాడు. చక్కగా నిలవబడు, నేను నీతో మాట్లాడాలన్నావు, నీ మాటలు నాకు కూడా వినాలనుంది, నీ చిత్తం చేయాలన్న ఆశ నాకు కూడా ఉంది, కానీ చక్కగా నిలుచుట నాకు చేత కావట్లేదు అని దేవునికి వెళ్ళి చూశాడు. అప్పుడు దేవుడు ఏం చేశాడో తెలుసా? తన ఆత్మను యెహెజ్కేలులోకి పంపించాడు. చూడండి, ఆయన నాతో మాట్లాడినప్పుడు ఆత్మ నాలోనికి వచ్చి నన్ను నిలబెట్టెను అన్నాడు. ఆత్మ నీలోనికి వచ్చి నిలబెట్టకపోతే నువ్వు నిలబడలేవా? ఆత్మ నీలోనికి రావటం ఏంది? ఆత్మ లేకపోతే నువ్వు నిలబడవా? నిలవలేవా? నిలవలేననే కదా అర్థం. ఇప్పుడు చెప్పండి, భూమి మీద కొన్ని సాధించడానికి దేవుని కృప మనకు అవసరం. ఆ కృప పొందడానికి మానవ ప్రయత్నం మాత్రమే సరిపోదు, దానికి దేవుని శక్తి విడుదల కావాలి. ఇది అసలు రహస్యం. ఆ మాట అన్నాడు ఇక్కడ యాకోబుతో, నేను నిన్ను బలపరుచును అన్నాడు. అది పాయింట్ ఇక్కడ. ఏమన్నాడు అంటే, ఇప్పుడు ఈయన బలపరచాల్సి వచ్చిందంటే అంతకుముందు ఆయన ఏమై ఉన్నాడు? బలహీనమై ఉన్నాడు. ఆ బలహీనమై ఉండి పోరాడి 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 అలసి సొలసి సొమ్మసిల్లి నా వల్ల కాదని దిగాలు పడిపోతే అప్పుడు అన్నాడు, దిగులు పడకుమో, నేను నిన్ను బలపరుస్తాను. పోరాడావు, తిప్పలు పడ్డావు, నిలబడాలని ట్రై చేశావు, దానికోసం ఎన్నో ట్రిక్కులు ప్లే చేశావు, నీ వల్ల కాలేదు ప్రభా. అర్థమైంది కదా? రైట్. కృంగిపోవాకు, నిరాశపడవాకు. నీ వల్ల కానిది నా వల్ల అవుతుంది. నీ శక్తి చేతను నీ బలము చేతను కాదు, నా ఆత్మ చేత ఇది జరుగుతుంది, నా బలము చేత ఇది జరుగుతుంది. ఇక్కడ నువ్వు చేయాల్సింది ఒక్కటే, అన్ని విషయములలో నీవు జయించున్నట్లు నీవు నా బలమును ఆశ్రయించాలి అంటున్నాడు దేవుడు. లేకపోతే కష్టం. దమ్ముంటే చూసుకో మరి సొంత బలంతో. ఎంత నిలవాలనుకుంటావు అంత బోర్లు పడుతుంటావు. పౌలు అన్నట్టే అంటావు నువ్వు కూడా, మేలైనది చేయాలన్న కోరిక నాకు కలుగుతుంది కానీ అలాగ చేయటం కలగట్లేదు. కానీ కొంతమంది భక్తుల్ని చూస్తే అసలు వాళ్ళు ఎట్లా దాటొచ్చారో అర్థం కాదు. మనం వచ్చిన దారిలోనే వచ్చారు కానీ మనకంటే బెటర్గా వచ్చారు. మనం వచ్చిన త్రోవలోనే వచ్చారు కానీ మనకంటే ఉన్నతంగా వచ్చారు. మనలాంటి శరీరమే కలిగి ఉన్నారు కానీ మనకంటే బెటర్గా జీవించారు. మనకు సాధ్యం కాంది వాళ్ళకెట్ట సాధ్యమైందా అన్న క్వశ్చన్ వేసుకొని లైఫ్ చూస్తే వాళ్ళు తెలివి, ప్రతి అడుగుకి వాళ్ళు తమ శక్తిని ఆధారం చేసుకోకుండా దేవుని మీద ఆనుకొని ప్రయాణం చేశారు. ప్రార్థన చేయాలి మనం అని నేను ప్రసంగం చేస్తా. మీరు కూడా అవును ప్రార్థన చేయాలి మనం అనుకుంటారు. ఇంటికి పోయి ఎవరు చేయరు. శుభ్రంగా అంత తిని చికెనో బిర్యానో మటనో తిని గొరకబెట్టి నిద్రపోతారు. అవునా? ప్రార్థన చేయాలని నేను అన్నాను, ప్రార్థన చేయాలని నిజమే అని మీరు అన్నారు. మొత్తానికి ఎవరు మీరు చేయలే, నేను చేయలే. ఇప్పుడు చేసేది ఎవరు? తీర్మానాలు కూడా అయిపోయేటప్పుడు ఆశీర్వాద ప్రార్థనప్పుడు కూడా, అవును ప్రభా నీ దాసుడు చెప్పినట్టు నాయన ఇక నుంచి నేను ప్రార్థన చేయాలి ప్రభా, యేసు నామములో ప్రభా స్తోత్రం చేస్తాను ప్రభా. ఇంటికి పోతా, ఇంటికి పోగానే చుట్టాలు వచ్చి కూర్చుంటారు. బాగుంటావా నీకోసమే అని కూర్చుంటారు. పోయిద్ది నీ ప్రార్థన ఉండదు ఏముండదు. ఇక వాళ్ళతో వాగి 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 వాళ్ళకన్నీ పెట్టి మర్యాదలు చేసి వాళ్ళు పోయినాక పోయి ఆ బెడ్ మీద పడి అమ్మయ్య ఇప్పుడు ఎట్ట చేయాలా? ప్రార్థన చేయకపోతేనేమో మనకి కార్యాలు జరగవు. ప్రార్థన చేయాల. చిత్రం ఏంటంటే ప్రార్థన చేస్తే కార్యాలు జరుగుతాయి. ఆ ప్రార్థన జీవితం నువ్వు కలిగి ఉండాలన్నా దేవుని బలం నీలో ఉండాల, దేవుని శక్తి నిన్ను ఆవరించాలా, దేవుని శక్తే నిన్ను ప్రార్థనా గదికి నడిపించాలా.
దేవుని శక్తే నిన్ను వాక్యం దగ్గరికి నడిపించాలా, దేవుని శక్తే నిన్ను పవిత్రతలో నిలబెట్టాలా. తరచు మనం మోసపోతూ ఉంటాం తమ్ముడు, తరచు మనం మోసపోతూ ఉంటాం. ఇప్పుడు ఈ ప్రసంగం విన్నాం కదా, 4 రోజులు గుర్తుంటుంది ఇది. ఇక ఇప్పుడు ప్రతిదానికి దేవా ప్రార్థన చేయాలని ఆశ ఉంది, చేయలేకపోతున్నా, నాకు తెలియదు నువ్వు శక్తిని, నడుస్తానే, తిరుగుతానే, పని చేస్తానే, దేవా శక్తిని, నాకు ప్రార్థనా శక్తి కావాలి, ప్రార్థన చేయాలని నేను, నాకు నువ్వు బలం ఇవ్వకపోతే నేను చేయలేను, నాకు ప్రార్థన ఆసక్తిని, ప్రార్థనా బలాన్ని అంటుంటావు కదా. దేవుడు ఇస్తాడు, నిజంగానే ఇస్తాడు, వెళ్ళి చేస్తుంటావు. విచిత్రం ఏంటంటే 4 రోజుల తర్వాత నేను దేవుణ్ణి అడిగి ప్రతిదానికి శక్తి పొందాలన్న ఆలోచన మర్చిపోతావు. వాడు కుట్ర, వాడు సైతాను గాడు కుట్ర. కొంతమందికి అయితే 4 రోజులు ఉంటుంది, కొంతమంది చర్చి దాటంగానే పోయిద్ది. అంత బలవంతులు వాళ్ళు. ఇది మహాదరిద్రం అన్నమాట. చర్చి ఆ ఎంట్రన్స్ అట్లా దాటగానే పోయిద్ది, ఇంటికి పోతారు. చాలాసేపు అయింది, ఏం చెప్పాడు ఏంది వాళ్ళు చాలా ఏమన్నా అంటే, ఏం చెప్పేది ఏముంది బాగానే చెప్పాడు అంటారు. బాగా చెప్పాడు కదా, ఏం చెప్పాడంటే మంచి మాటలు చెప్పాడులే అంటే నేను చెడ్డ మాటలు చెబుతానా? బాగానే చెప్పాడు, మంచి మాటలు చెప్పాడు. ఏం చెప్పాడంటే నేనేం పాస్టర్మనా అయింది, లేదా నేనేం పాస్టర్నా? పోయాను వచ్చాను, ఏదో ఆయన 4 ముక్కలు చెప్పాడు, ఏదో ఎన్నామో 4 ఏదో 1 గుర్తున్నాయి. అవి ఇప్పుడు నువ్వు అడిగితే వస్తాయి. అయింది బ్యాంకులో వేసాడు, ఎందుకు వస్తాయి ఇప్పుడు రావు. మరి గడప దాటగానే మర్చిపోతారండి, ఇదో దరిద్రం. కొంతమంది మీకు దండం పెడితే ఇది మర్చిపోవాకండి. నీ వల్ల కాదు నాయన, నీ వల్ల కాదు దేవుడి శక్తిని ఆశ్రయించకుండా ప్రార్థన చేయలేవు. నువ్వు ప్రార్థన చేయాలన్నా ప్రార్థన చేయటానికి దేవునికి ప్రార్థన చేయాల బలమీమని. ఇలా చంద్రబింబము ఓలే నీదు ప్రతిబింబము నేనై, ఇలా చంద్రబింబము ఓలే నీదు ప్రతిబింబము నేనై, జగమంత నీదు మహిమన్ వెన్నెలగ వెదజల్లా, జగమంత నీదు మహిమన్ వెన్నెలగ వెదజల్లా. బలవంతుడైన దేవా బలమీయుమయ్యా, బలవంతుడైన దేవా బలమీయుమయ్యా, వెలుగైన దేవ నన్ను వెలిగించుమయ్యా, వెలుగైన దేవ నన్ను వెలిగించుమయ్యా. ఓ నీతి సూర్యుడా నా జీవనాదుడా, ఓ నీతి సూర్యుడా నా జీవనాదుడా, నాలో వసించుమా నా పాలి దైవమా, నాలో వసించుమా నా పాలి దైవమా. ఓ నీతి సూర్యుడా మీరు బైబిల్లో చూసుకోండి. లోకాన్ని పాపాన్ని ఎదిరించి దేవుని కొరకు చక్కగా నిలవబడిన ప్రవక్తలు కానీ, భక్తులు కానీ, అపోస్తలులు కానీ, సువార్థికులు కానీ, వాళ్ళు ఎలా నిలబడ్డారు? పాత నిబంధనలో భక్తులైనా క్రొత్త నిబంధనలో భక్తులైనా దేవునికి ఇష్టంగా వాళ్ళు ఎలా నిలవగలిగారు, నడవగలిగారు అన్నది ఒక్కటి పరిశీలన చేస్తే నేను అప్పుడు ఏది పాత నిబంధనలోను క్రొత్త నిబంధనలోను కూడా పరిశుద్ధాత్మ శక్తి ద్వారానే వాళ్ళు అవన్నీ చేశారు. అంత నీతిగా జీవించగలిగారు. వాళ్ళ మీద దేవుని ఆత్మ క్రియ చేశాడు, శక్తినిచ్చాడు. యోసేపు ఒక యవనస్తుడు, ఆమె అతన్ని శోధించినప్పుడు అతడు పారిపోయాడని రాస్తుంది. వాస్తవంగా
అలాంటి సిచ్యువేషన్లో ఒక యవనస్తుడు నిగ్రహాన్ని కలిగి ఉండటం అనేది అసంభవం. ఒప్పుకుంటారా? తాను ఒక బానిసగా ఉన్నాడు, ఆమె యజమానురాల్లాగా ఉంది, తనను బలవంత పెడుతుంది, లేకపోతే డేంజర్ అని కూడా తెలుసు. అలాంటి క్లిష్టమైన పరిస్థితుల్లో ఒక పక్క ఆమె మాట మీరితే డేంజర్, నింద మోపిద్ది, నవ్వుల పాలు చేసిద్ది, జైలు పాలు చేసిద్ది, ఇదొక శోధన. మరో పక్క స్త్రీ తానే పురుషుని శోధించినప్పుడు పురుషుడు ముందే బలహీనపడే అవకాశం ఉంటుంది. అలాంటిది శరీర వాంఛ ఒక పక్కన, ఆమె పెట్టే భయం మరో పక్కన, వెరసేది ఒక జటిలమైన శోధన, ఎవరూ లేని ఏకాంతం అది. అలాంటి కఠినమైనటువంటి ఘట్టంలో యోసేపు ఉన్న ప్రాయాన్ని బట్టి 100కి 98% అతను బలహీనపడటానికి అవకాశం ఎక్కువ ఉంది. ఒక 2% మాత్రమే అతను నిగ్రహించుకోవడానికి అవకాశం ఉంది. 98% అతను వీక్ అవడానికి అవకాశం ఉంది. కానీ ఆశ్చర్య రీతిలో అతడు అక్కడి నుంచి బయటికి పారిపోయాడు అని రాస్తుంది. ఇలాంటి నిగ్రహం ఎలా సాధ్యం అని మనం ప్రశ్నించుకుంటే, యోసేపు పరిశుద్ధాత్మ ద్వారా ఆ బలాన్ని కలిగి ఉన్నాడు అనేది తర్వాత మనకు అర్థమైద్ది. యోసేపు ఫరో ఎదుటికి పోయినప్పుడు, ఎవరు ఎదుటికి పోయినప్పుడు? జైలు నుంచి ఫరో ఎదుటికి పోయినప్పుడు, మీరు ఇంటికి వెళ్ళి ఆదికాండం యోసేపు లైఫ్ చదువుకోండి. ఫరో ఎదుటికి పోయినప్పుడు ఫరో యోసేపును చూసి ఒక మాట అంటాడు. తనకు వచ్చినటువంటి స్వప్నానికి అర్థం చెప్పి దానికి పథక రచన యోసేపు చెప్పినప్పుడు ఫరో ఆశ్చర్యపోయి యోసేపు దగ్గరికి దిగొచ్చి ఒక మాట అంటాడు. ఇతని వంటి దేవుని ఆత్మగల మనుషుని మరొకని మనం కనుగొనగలమా అంటాడు. ఆ మాట మీరు ఎప్పుడన్నా చదివారా? ఎప్పుడన్నా చదివారా మీరు? అద్భుతమైన మాట కదా. అంటే యోసేపు దేవుని ఆత్మ కలిగిన వ్యక్తిగా మనకు అక్కడ రాయబడి ఉంది. దానియేలు విషయంలో కూడా ఇదే మాట అంటారు. ఆ రాజులు ఏమంటారు తెలుసా? పరిశుద్ధ దేవతల ఆత్మ కలిగిన వాడు దానియేలని బెల్షస్సరు అనేవాని భార్య అంటదే. దానియేలు గ్రంథం 5లో ఈ మ్యాటర్ ఉంది. యోసేపు మ్యాటర్ మీకు దొరకలేదా? నేను చూపిస్తా. ఆదికాండంలో ఫరో ముందుకు పోయినప్పుడు 41:38 చూడు. ఆ మాట ఫరో దృష్టికిని అతని సమస్త సేవకుల దృష్టికిని యుక్తమై ఉండెను గనుక అతడు తన సేవకులను చూచి ఇతని వలె దేవుని ఆత్మగల మనుషుణ్ణి కనుగొనగలమా అని అనెను. అద్దుగో. అంటే అక్కడ తప్పించుకోవటానికి, చెరసాలను సైతం సహించడానికి, అన్ని ఆటుపోట్లలో విశ్వాసాన్ని, భక్తిని, నీతిని, పవిత్రతను కాపాడుకోవటానికి యోసేపుకు లేదు అంత, సొంతంగా లేదంత శక్తి. కానీ యోసేపుకు దేవుడు తన ఆత్మ ద్వారా బలాన్ని ఇచ్చాడండి. కొడితే గట్టి కొట్టడం లేదు, సర్దుకోండి, ఇబ్బంది ఏం లేదు, నేనే ఫీల్ కాదు. హల్లెలూయా. దానియేలు గురించి కూడా అదే మాట ఉంది. ఆ కఠినమైన ప్రతికూలతలో చావటానికైనా, సింహాల గుహలో తోసివేయబట్టానికైనా ఇష్టపడ్డాడు, కానీ ప్రార్థన మానుకోవటానికి ఇష్టపడలా. ప్రార్థన ఎంత ప్రాణప్రదంగా చూశాడంటే, అనుదినము ముమ్మారు మోకాళ్ళుని దేవుణ్ణి స్తుతించుచు ప్రార్థించుచు వచ్చే ప్రక్రియ చావు కంటే, ప్రాణం కంటే కూడా అది ఎక్కువ. అది మానుకోవటం కంటే చచ్చిపోవటం బెస్ట్. అంటే ఇంత పట్టు, ఇంత క్రమం, ఇంత మొండితనం ప్రార్థనలో దానియేలుకి ఎలా వచ్చింది అంటే, అది దానియేలు సొంత శక్తి కాదు, దానియేలు మీద కూడా దేవుని ఆత్మ నిలిచి ఉన్నాడు. దానియేలు మీద కూడా దేవుని ఆత్మ నిలిచి ఉన్నాడు. తలకాయలు కోస్తాం జాగ్రత్త అంటే, కొయ్యమని, తలకాయని తెంచమని, నరకమని తలకాయలను అలాగా అప్పజెప్పారు, మెడకాయలను అప్పజెప్పారంటే అది వాళ్ళ బలం కాదు. ఏ మనుషుడైనా తన ప్రాణాన్ని కాపాడుకోవడానికి పరుగులు పెడతాడు, కానీ చావుకి ఎదురెళ్ళి నరకటానికి సిద్ధమైనటువంటి దానిలో తమ మెడని ఉంచాడు పౌలు. అంత ధైర్యం, అంత మొండితనం, చావుకి ఎదురెళ్ళేటువంటి ఆ వీరత్వం ఎలా వచ్చింది వాళ్ళకంటే అది వాళ్ళ సొంతమైంది కాదు. వారి మీద దేవుని పరిశుద్ధాత్మ నిలిచున్నాడు. ఆయన ఇచ్చిన బలాన్ని బట్టి చావుకి ఎదురెళ్ళారు.
ఆయన ఇచ్చిన బలాన్ని బట్టి సింహాలకు ఎదురెళ్ళారు. ఆయన ఇచ్చిన బలాన్ని బట్టి భయంకరమైన ఆకర్షణలను తప్పించుకొని పారిపోగలిగారు. దేవుని ఆత్మ ఇచ్చిన బలాన్ని బట్టి. ఒకవేళ ఆ బలం వారి మీద లేకపోతే నువ్వు నేను ఎలాగో వాళ్ళ బతుకులంతే. ఈరోజు ఆ రహస్యాన్ని దేవుడు విప్పుతున్నాడు. అపోస్తల కార్యం 1:8, పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు అన్నాడు. మీదికి రాకపోతే అందరు పెద్దగా చెప్పండి. 1:8 అపోస్తలుల కార్యములు, పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు అంటే ఆత్మ మీదికి రాకపోతే శక్తిహీనుడనందువేమయ్యా, సౌజన్యమగు శుద్ధాత్మశక్తిని పొందుకొనమయ్యా. క్రైస్తవుండా కదలిరావయ్యా, కలుషాత్ములకు నీ సిలువ శక్తిని జాటవేమయ్యా. ఎండబాణాలనియు జడిసి ఎంతకాలము మూలనుండు, ఎండబాణాలనియు జడిసి ఎంతకాలము మూలనుండు. కండలను ప్రేమింతువేమన్నా, ఈ మంటి కండలు ఎంత పెంచిన మంటికేనన్నా. క్రైస్తవుండా కదలిరావయ్యా, కలుషాత్ములకు నీ శిలువ శక్తిని చాటవేమయ్యా. శక్తిహీనుడనందువేమయ్యా, సౌజన్యమగు శుద్ధాత్మశక్తిని పొందుకొనుమయ్యా. శక్తిహీనుడనందువేమయ్యా. నా వల్ల కావట్లేదు సార్, నా వల్ల కావట్లేదు అక్క, నా వల్ల కావట్లేదు అన్న. నీ వల్ల అయిద్దని ఎవరు చెప్పారు? నేను చెప్పానా? నీ వల్ల కాదు, నా వల్ల కూడా కాదు. రాత్రి అన్నాను 20 సంవత్సరాలు నేను ఎలా వచ్చానో అని. రహస్యం ఇదే, ఆయన ఆత్మ నా మీద నిలిచి ఎన్నోసార్లు కృంగిన వేళ లేవనెత్తి, ఎన్నో బలహీనమైన ఘడియల్లో నన్ను తప్పించుకుంటూ వచ్చి, ఎన్నో ఘట్టాలలోంచి, ఎన్నో ఉరులలోంచి, ఉచ్చులలోంచి నన్ను మళ్ళించుకుంటూ వచ్చి, నన్ను కాపాడుకుంటూ ఈ ఘడియ వరకు నడిపిస్తూ వచ్చాడు. ఈరోజు ఆయన శక్తే ఇక్కడ నిలబెట్టి వాడుకుంటా ఉన్నాను. దేవునికి ఇష్టమైన రీతిలో నిలవాలని, గెలవాలని అందరికీ ఆశ ఉంటుంది. కానీ అలా మనల్ని నిలిపి గెలిపించేటువంటి శక్తి మన దగ్గర లేదు. ఆ శక్తి కోసం కూడా దేవుని వైపే చూడాలి. నువ్వు నాకు శక్తిని ఇవ్వకుండా నేనెక్కడ గెలుస్తా అని అడగాలి. నువ్వు నాకు బలమియ్యకుండా నేనెక్కడ వెలుగుతా. నువ్వు నాకు బలమియ్యకుండా నా జ్ఞానం ఏం పని చేసిద్ది? నువ్వు నాకు బలమునియకుండా నేను ఎలా జయిస్తాను ఈ బలహీనతల్ని? నా తండ్రి కాదు నాకు బలమి. నేను నీ కోసం బతకాలి, ఈ చెత్త పనులు కాదు. కానీ నా దేహము వాటిని జయించలేకపోతుంది, నా చేత కాలేదు. ఎట్లయితే తండ్రి నా చేత? మా మూలపితరుడు ఆదాం చేతే కాలేదు, మా అవ్వ చేతే కాలేదు, మా తాత ముత్తాతల వల్ల గల, నా వల్ల ఇద్దా? అదే రక్తం పంచుకు పుట్టా. ఇంకా దరిద్రపు అవతారాలు ఇక్కడ. ఇప్పుడున్న సమాజంలో ఇంకా దరిద్ర పరిస్థితిలో ఎట్లా సాధ్యం తండ్రి? అందుకే నాయన, నా వల్ల కాదని ఎరిగి పోరాడి విసుగు చెంది విరక్తి చెంది ఇప్పుడు నీ వైపు తిరుగుతున్నా. నన్ను నిలబెట్టినా పడగొట్టిన ఇక నువ్వే. ఫినిషింగ్ టచ్. చివరిలో ఒక మాట అంటాను నేను. ప్రభు చేతికి జీవితాన్ని అప్పగించి, ప్రభు మీద ఆధారపడి ఆయన మార్గంలో మనం ప్రయాణం చేస్తే తప్ప మనంతటా మనం సాధించలేం అన్నది మీలో ఎంతమందికి అర్థమైంది? నిజంగా అర్థమైందా? అర్థం కాకపోయిన చేతులు ఎత్తున్నారు, ఇంక అయిపోయిద్దని. రైట్, అర్థం అయ్యేటట్టు చెప్పానని నా నమ్మకం. ఒక మాట, యేసు ప్రభు ఆ రాత్రి సిలువకు అప్పగించబడబోతున్నాడు. తన దగ్గర ఉన్న వాళ్ళతో అన్నాడు, మీలో ఒకడు నన్ను అప్పగిస్తాడు అన్నాడు. తర్వాత వాడు వెళ్ళిపోయిన తర్వాత మిగిలిన వాళ్ళు మాట్లాడుకుంటా ఉంటే సీమోను పేతురు అంటాడు, సీమోను పేతురు మిగిలిన వాళ్ళందరూ ఉన్నప్పుడు ప్రభు అంటాడు, కాపరిని కొట్టుదునో గొర్రెలు చెల్లా చెదురైపోవును అని రాయబడింది. దాని ప్రకారం ఈ రాత్రి జరిగిద్ది అంటాడు. ఎవరి మాట అంది? సాక్షాత్తు యేసు ప్రభు. వెంటనే పేతురు జోక్యం చేసుకొని, ప్రభా వీళ్ళందరూ వెళ్ళిపోయినా
వీళ్ళందరూ వెళ్ళిపోయినా నీ కోసం అవసరమైతే చావవలసి వచ్చినా చచ్చేదను కానీ నిన్ను విడిచి పోను, నా సంగతి తెలియదు నీకు అన్నట్టు బిల్డప్ ఇచ్చాడు. అవసరమైతే నీ కోసం చావవలసి వస్తే చచ్చిపోతా కానీ నిన్ను వదిలిపెట్టి మాత్రం నేను పోను అన్నాడు. అప్పటిదాకా మిగిలిన వాళ్ళకి వెళ్ళి చూసి యేసయ్య ఈ మాట ఎప్పుడైతే పేతురు అన్నాడు, ఇక పేతురికి వెళ్ళి చూసి ఏంది అన్నాడు. అవును, అవసరమైతే నీ కోసం చచ్చిపోతా, నా సంగతి నీకు తెలియదు. ఆహా, సీమోనా చచ్చిపోతావా? మంచి కాన్ఫిడెన్స్ ఉంది నీకు నీ మీద. ఈ రాత్రి తెల్లవారక మునుపు, కోడి కుయ్యక మునుపు, అంటే కొన్ని గంటల్లోనే చచ్చిపోతానన్న ఈ నోరే అసలు ఆ యేసు ఎవరో నాకు తెలియదని 3 సార్లు పచ్చబద్ధం ఆడతావు నువ్వు అన్నాడు. మనం తీర్మానాలు చేసిన ప్రతిసారి ఇదే ఎదురొస్తుంది మనకి. లాభం లేదు, ఎట్లయినా కానీ ఇక నుంచి దేవుని కోసం నిలబడాలి అనుకున్నప్పుడు ఆయన నవ్వుకొని నిలబడతావా, ఈరోజు సాయంత్రమే బోర్లు పడతా ఉంటాడు ఆయన. ఎట్లనన్నా కానీ గట్టిగా నిలబడాలంటే అవునా, రేపు సాయంత్రమే నువ్వు పడతావు. నువ్వు ఎప్పుడైతే నీ సొంత శక్తి మీద, సొంత జ్ఞానం మీద, సొంత బుద్ధి మీద, సొంత బలం మీద డిపెండ్ అయి నిలదొక్కడానికి ప్రయత్నిస్తావో కొన్ని గంటల్లోనే నువ్వు పడిపోతావు. ప్రియులారా, ఇది మీరు నేను మనం ఎవ్వరు మర్చిపోకూడదు. లైవ్లో వీక్షించే వాళ్ళు సహా మర్చిపోవద్దు. మన చేత కాదు. ఒక్క మాట అనేది ఉండే పేతురు, రేపు వెళ్ళి నాకు చెప్దాం. అంత ఆవేశమైందా నీకు? శుభ్రంగా ఇలా అంటే బాగుండేది కదా అంటే, నువ్వు లేవురా అప్పుడు, లేకపోతే నీ సలహా తీసుకునేవాడిని అంటాడు. దేవునికి స్తోత్రం. ఏమనేది ఉండే అంటే, ప్రభువా వీళ్ళందరూ ఒకవేళ పారిపోయినా నీ దయ ఉంటే, నువ్వు కృపనిస్తే, నువ్వు శక్తినిస్తే నీ కోసం నేను నిలబడాలనుకుంటున్నా దేవా అన్నట్టయితే ఇక అక్కడ రివర్స్ మాట ఉండేది కాదు యేసయ్య దగ్గర నుంచి. సరే పో అనేవాడు. అట్లా ప్రభువా వేస్ట్ కాళ్ళు వీళ్ళు మొత్తం పోయినా సరే నేను నమ్మకస్తుని తండ్రి, నీకోసం ప్రాణం ఇస్తా అనేటప్పటికీ తన శక్తి మీద తనకున్నటువంటి నమ్మకాన్ని విరగొట్టడమేగా దేవుని పని. భక్తునికి తన శక్తి మీద తనకున్న నమ్మకాన్ని విరగొట్టి దైవశక్తి మీద ఆనుకునేటట్టు చేయటమే ఆయన పని. కానీ ఏం చేద్దాం, ఇప్పుడు చెప్పుకున్నాం కదా, తరచుగా మర్చిపోతూ ఉంటాం. ఈ పాయింట్ని మర్చిపోయి మళ్ళా సొంతంగా ట్రై చేస్తుంటాం. అంత మెంటలోళ్ళ వ్యవహారంగా ఉంటుంది. అర్థమైందా? ఎట్లా మెంటలోళ్ళ వ్యవహారంగా ఉంటుంది. చేసిందే మళ్ళీ మళ్ళీ చేస్తుంటారు చూసావా మెంటలోళ్ళు. ఒకసారి మా బ్రదర్ ఒకడు మెంటల్ హాస్పిటల్కి వెళ్ళాడంట. మెంటల్ హాస్పిటల్కి వెళ్తే ఒక ఆయన మంచిగా టక్కు టై కట్టి అఫీషియల్గా రెడీ వస్తూ ఉన్నాడు. డాక్టర్ గారు కావాలని మనం పక్క వదిలేడు. పక్క హడావుడిగా వస్తూ ఉంటే ఆ వ్యక్తి డాక్టరే అనుకుని పక్క వదిలేడు. హడావుడిగా బయటికి వెళ్ళాడంట. బయటికి వెళ్ళి టైం చూడటం, అదే పనిలో ఉన్నాడంట. అప్పుడు అర్థమైంది, హో తేడా పడ్డాడు. ఇంకొకడు గోడకి చెవిని ఆనిచ్చి చాలా సీరియస్గా వింటా అంట. చాలాసేపటి నుంచి వింటున్నా అంట. డాక్టర్ గారు వచ్చాయంట, ఏ వినపడుతుందిరా ఆ పక్కన అంతసేపు వింటున్నావు అని ఆయన కూడా చెవి పెట్టి కాసేపు విని, ఏం వినపడట్లేదు కదరా, ఏం వింటున్నావు అంటే, నాకు కూడా ఏం వినపడట్లేదు, ఏమైనా వినపడిద్దేమో వింటున్నా అన్నాడట. సరే నువ్వు పిచ్చోడు అన్న సంగతి మర్చిపోయారా నేను. ఏం వినపడకనే నేను కూడా వింటున్నాను, ఏమైనా వినపడిద్దేమో. ప్రియులారా, కొన్నిసార్లు మనం దేవుడు చెప్పినవి మర్చిపోయి మళ్ళా ఈ పిచ్చోళ్ళ తంతులో మళ్ళా సొంత శక్తి మీద తరచు ఆధారపడి అభాసు పాలవుతున్నాం. మళ్ళా దేవుడు సబ్జెక్ట్ మొదలు పెట్టాల్సి వస్తుంది. ఒరే వెర్రి మొహమా, నీ వల్ల కాదురా. మరి ఇప్పుడు ఏంది దిక్కు చెప్పు, నువ్వు నిలవగలవా? పెద్దగా చెప్పు. ఏమని చెబుతావు? నా వల్ల కాదు.
చేతిలో పోయి ఏం చేద్దా, అయిద్దా కాదా? నువ్వు గెలవగలవా? నీకు శక్తి గలదా? నువ్వు సాధించగలవా? నువ్వు కాపాడుకోగలవా? మరి ఎట్లా? ఆయన శక్తే కావాలి నీకు, ఆయన జోక్యమే కావాలి, ఆయన బలమే కావాలి. మీకు తెలుసా, తన స్వీయ బలం మీద ఆధారపడి నీకోసం అవసరమైతే చావవలసి వస్తే చస్తాను కానీ నిన్నెరగనని మాత్రం నేను అనను అన్న పేతురు కొన్ని గంటల్లోనే అబద్ధం ఆడేశాడు, ఒక ఆడపిల్లకు భయపడి. కారణం, తన సొంత శక్తి మీద ఆధారపడి ఆ మాట పలికినందుకు ఫెయిల్ అయ్యాడు. ఈ సత్యం తెలుసుకున్న సీమోను పేతురు ఒలీవల కొండ మీద ప్రభు ఆరోహణమయ్యేటప్పుడు, మీరు యెరూషలేము నుండి వెళ్ళక నా వలన వినిన తండ్రి యొక్క వాగ్దానం కొరకు కనిపెట్టుకోండి, ఇంకా కొద్ది రోజుల్లో నేను మీ మీదికి పరిశుద్ధాత్మను పంపుతాను, అప్పుడు యూదయ, సమరయ, యెరూషలేము అందంతటా భూ దిగంతముల వరకు నాకు సాక్షులై ఉంటారు అన్నాడు. కొన్ని గంటలలో సాక్ష్యాన్ని నిలుపుకోలేక ఫెయిల్ అయినటువంటి సీమోను పేతురు దేవుని శక్తితో నింపబడ్డాక, దేవుని బలంతో నింపబడ్డాక వేలాది మంది జనం ముందు నిలబడి మీరు సిలువ వేసినటువంటి యేసే క్రీస్తు, ఆయనే రక్షకుడు, దేవుడు ఆయనను అలా నియమించాడు, ఆయన యందు విశ్వాసం ఉంచితే నిత్య జీవం, తృణీకరిస్తే మీ నాశనానికి మీరే ఉత్తరవాదులని వార్నింగ్ ఇస్తే 3,000 మంది వచ్చి బాప్తీసం పొందారు. తన శక్తి మీద ఆధారపడి మాట్లాడినప్పుడేమో ఫెయిల్ అయ్యాడు. దేవుని పాదాల దగ్గర కనిపెట్టుకొని పరిశుద్ధాత్మ శక్తి పొందుకొని నిలబడ్డ తర్వాత ఎదుటి వాళ్ళని గెలవగలిగాడు. మీ అందరూ కూడా గుర్తించండి, భూ సంబంధమైన విషయాల్లో అయినా ఆత్మ సంబంధమైన విషయాల్లోనైనా మన రాణింపు పరిశుద్ధాత్మ చేతిలో ఉంది, ఆయన ఇచ్చే శక్తిలో ఉంది. కాబట్టి దేవుని పాదాలు పడదాం, దేవుని ఆశ్రయిద్దాం, ఆయన మీదే ఆనుకుందాం. సొంతంగా మనం ఓవర్ కాన్ఫిడెన్స్తో వెళ్ళొద్దు, దేవుని శక్తిని అడుగుదాం. ఏ పనికి వెళ్ళేటప్పుడైనా మనుషులతో మాట్లాడటం నాకు చేత కాదు, ఆ జ్ఞానం నువ్వు ఇవ్వమని అడుగుదాం. కొన్ని సమస్యలలో ఎలా వాటిని డీల్ చేయాలో నాకు అర్థం కావట్లేదు, నాకు అంత తెలివి లేదు, దేవా నాకు ఐడియా దయచేయమని మోకాళ్ళ మీదకి వెళ్ళి దేవుని పాదాలు పట్టుకుందాం. పవిత్ర జీవితం కొరకు ఆశ ఉంది, కానీ అపవిత్రతల వైపున అడుగులు పడుతున్నాయి. నేను అపవిత్రతను ఎదిరించి పవిత్రతతో నిలుచున్నట్లు నాకు బలం ఇమ్మని దేవుడిని ఆశ్రయిద్దాం. అప్పుడు యోసేపును తప్పించినట్టు, దానియేలును కాపాడినట్టు నిన్ను నన్ను మనల్ని కాపాడగలడు ఆయన. ఆయన మీద ఆనుకున్నంత వరకు మనకు డోకా లేదు, కానీ ఆయన పక్కన పెట్టి సొంతంగా ట్రై చేస్తాం చూడు, అప్పుడు మనకు ఎదురైద్ది అవమానం. సేవకులైన, విశ్వాసులైన, పరిచారకులైన మీ అందరికీ లైఫ్ లాంగ్ ఉపయోగపడేటువంటి ఒక కీలకమైన సందేశం ఇది. బలము తనదని దేవుడు ఒక మారు నాకు సెలవిచ్చెను, అది నాకు 2 మారులు వినబడిను అన్నాడు. అంటే అర్థం ఏంటి? దేవుడు బిగ్గరగా చెప్పాడని అర్థం. దేవుడు చిన్నగా చెప్పాడు అనుకో, ఇగో బలం నాది అన్నాడు అనుకో, 2 సార్లు వినపడిద్దా? ఇదిగో బలం నాది అన్నాడు అనుకో, 2 సార్లు వినపడిద్దా? నా దాసుడా బలము నాది, అది ఆ ఫోర్సులో మాట్లాడితే, ఒక్కసారి చెబితే నాకు 2 అంటే అంత గద్దించి చెప్పాడు అన్నమాట. పిచ్చి ఆలోచన చేయొద్దు, నీ వల్ల కాదు, బలం నేనిస్తా, నువ్వు జయించడానికి బలం నేనిస్తా, నువ్వు స్థిరపడటానికి బలం నాది, నువ్వు గెలవటానికి బలం నాది, నువ్వు నిలవటానికి బలం నాది, నువ్వు స్వస్థత పొందడానికి బలము నాది, నువ్వు సాధించడానికి బలము నాది, నువ్వు పవిత్రతతో నిలబడటానికి బలము నాది, నువ్వు శత్రువుని ఎదిరించి నిలదొక్కటానికి బలము నాది. ఏ పరిస్థితుల్లోనైనా సరే
నీ బలమును నీ స్వబుద్ధిని నువ్వు ఆధారం చేసుకోవద్దు, దెబ్బతింటావు. అన్ని సంగతుల కొరకు నా వైపు చూడటం నేర్చుకో, నన్ను ఆశ్రయించటం నేర్చుకో, నా బలాన్ని నా శక్తిని అడగటం నేర్చుకో. దిగులు పడకో, నేను నీకు తోడై ఉన్నాను, నేను నిన్ను బలపరుతున్నాను ఆయన మాట్లాడుతున్నాడు. నిలవలేకపోతున్నాను, అయ్యో దేవా అని కృంగిపోవద్దు, నిరాశపడద్దు. నేను నిలబెడతా. నిన్ను ఎందుకు పిలిచానో, ఎందుకు ఏర్పరచుకున్నానో ఈరోజు జనాలకు అర్థం కాదు. ఒక రోజుకు వాళ్ళకి అర్థమయ్యేటట్టు నేను చేస్తా. నీ జీవితాన్ని సార్థకం నేను చేస్తా. నన్ను ఆశ్రయించు అనే పాఠాన్ని దేవుడు ఈవేళ మనకు అందించాడు. పరిశుద్ధాత్మ ఈ సంగతులు మన అంతరంగంలో ముద్రించనుగాక.